అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రయాణం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులండి. బిడ్డలు కావాలి కావాలి అని తల్లిదండ్రులు ఎన్నో మొక్కులు మొక్కి బిడ్డలను కంటారు. కన్న తర్వాత అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నేను చూసినవి బాగా లోతుగా ఆలోచించింది విషయం ఏంటంటే అండి, బిడ్డలను నమ్ముకుని బతికేవాళ్ళు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు అని అర్థమవుతుంది. కట్టుకున్న భార్య ఉందనుకోండి, ఆ ముసలి వయసులో భార్య కాస్త మంచినీళ్ళు ఇచ్చుకుని భర్త ఆలనా పాలన పట్టించుకుంటారు. అది ఆడదనుకోండి ఏదో రకంగా బతకగలుగుతారు. మగోళ్ళు అయితే అలా బతకలేరండి. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి ఇద్దరు కొడుకులు అయితే ఇద్దరు కొడుకులు కూడా తండ్రి ఒక్కడే ఉన్నాడు, తల్లి లేదు. ఆ తల్లి లేనందువల్ల వీళ్ళ ఇంట్లో తినాలి కదా, మరి పెద్ద ఆయన తింటున్నారు. తినేటప్పుడు వాళ్ళ భార్యలు నరకం చూపిస్తున్నారు. ఆ ముసలాయనకి భోజనం పెడతారు. చాలా నరకం, మామూలు నరకం కాదండి, చాలా నరకం చూపిస్తున్నారు. ఎలా అంటే సల్ది బుల్ది పడేయటం. ఏంటంటే, మీ నాన్నకి నచ్చట్లేదు, మీ నాన్నేమో తిన్నంటున్నారు, ఇలాగంటున్నారు అలా అంటున్నారని ఆ భర్తలు వచ్చేటప్పటికి ఎక్కించటం. పెట్టిన కాడికి తినాలి కదా, ఎందుకు వద్దంటున్నావు, ఎందుకు తిన్నంటున్నావు అనేసేమో కొడుకులు తండ్రిని తిట్టడం. ఎంత వరుసగా ఉంది చూసారా, ఎంత పద్ధతిగా ఉందండి. అసలు ఏమైనా మానవత్వం అనేది ఉందంటారా? అది ఏంటో కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ భార్య మాటే వాళ్ళకి కన్ఫర్మ్ అనమాట. ఇంకా తండ్రి ఆవేదన అవసరం లేదు అనేసి రోజు అదే వరుసగా చెప్తున్నారంట. ఇవి వద్దంటున్నాడు అనేసి. నేను తినలేకపోతున్నానమ్మా, పులుసు వాసన వచ్చేస్తుంది, తినలేకపోతున్నాను, చల్ది పుల్ది పెడుతున్నారు నాకు, ఇంత పెట్టినా సరే వేడన్నం పెట్టండి అమ్మా, ఆరోగ్యం బాగోలేదు అని చెప్పాడని ఈ మగవాళ్ళు వచ్చేటోడికి ఎక్కేసేస్తే కొడుకులు ఇద్దరూ కలిసండి కర్ర పట్టుకుని తండ్రిని చితక్కొట్టేశారు. ఎందుకు? వాళ్ళు ఏది పెడితే అదే తినాలి నువ్వు, అంతే తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. వాళ్ళు ఏది పెడితే అది తినాలి, అలా తిన్నట్టు ఉండాలి నువ్వు ఇంట్లో, లేకపోతే మానే, అంతే తప్ప వీళ్ళ వేడివేడిగా నీకు వండి పెట్టరు అని చెప్పి గొడవ అంటండి. ఇంట్లో తట్టులు తేలిపోయినాయండి. ఫోటో చూశాను నేను. ఇలాగ బద్దిల్లాగా పడిపోయినాయి ఈపు మీద, తట్లు ఎర్రగా కందిపోయినాయి. కన్నా కొడుకులు అంత కరకసంగా ఉంటే బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళు మాటలే నీకు నిక్కర్చి అనుకుని నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం అష్టకష్టాలు నిద్ర మానుకుని అతను కష్టపడి వ్యవసాయం చేసి నిన్ను పెంచి పోషించి ఇంత టోళ్ళని చెయ్యకపోతే మీరు ఎలా పెరుగుతారండి కదా. అలాంటిది ఇప్పుడు ఈరోజు భార్య మాట వినిపించుకుని తండ్రిని అలా కొడితే అది ఎంత పాపం అండి. అసలు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కాని పరిస్థితులు అండి. ఈ రకంగా ఉంటాయి ఆ బతుకులు. వయసు అయిపోయేటప్పటికి బతకూడదు అనమాట. వాళ్ళు ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి వికారం వచ్చేస్తుంది అనమాట. అంతే కదండి. చాలా బాధ అనిపించిన విషయం చూశాను నేను, వీడియో కూడా చూశానండి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చాలా తప్పు కదండి అది. ఎక్కడో కదండి, మన ఆంధ్ర జిల్లాల్లోనే జరిగిందనమాట. చాలా తప్పు. కన్న తండ్రిని అలా ఉసురు పెట్టి అలా కొడితే ఆడదిక్కు లేకుండా ఉన్నాడు అతను. భార్య లేదు, గెంజి కాసి పోసేవాళ్ళు లేరు. ఈ గోడలు పెడితే తినాలి, లేకపోతే మానేయాలి. అందుకని ఎప్పుడైనా సరే మీకు ఇష్టం లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఏ ఆశ్రమంలో అన్నా ఎంతో కొంత ఇచ్చేసి అక్కడ వదిలించుకుని రండి తప్ప అలా కొట్టేసి హింసలు పెట్టి రోడ్డు మీద వదిలేసే పరిస్థితి ఎవరో చేయకూడదని కోరుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడైతే ఇన్ని మెతుకులన్నా తింటారేమో, ఈ బాధలు భరించే కన్నాను అలా అనిపిస్తుంది. ఇదివరకు వృద్ధాశ్రమాలు ఎందుకు, వృద్ధాశ్రమాల్లో పెట్టకుండా అని అనిపించేది అనేదాన్ని నేను. కానీ ఇప్పుడు చూస్తుంటేనండి, ఇంట్లో ఉన్న వరుస వాళ్ళ మానసిక స్థితి చూసిన తర్వాత అదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు అక్కడ చచ్చిపోతే బెటర్ ఏమో వెళ్ళని అనిపిస్తుంది. ఉండే కొలది జనరేషన్ ఇంకేమి ఇది చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడున్న వాళ్ళకే గౌరవం మర్యాద లేవు. తల్లి తండ్రి అంటే అలా ఉన్నారు. కొడుకు ఇంట్లో కడుపును పుట్టినాడు కదండి. కోడలు అంటే బయట నుంచి వచ్చింది. ఆ అమ్మాయి మనస్తత్వం వేరుగా ఉంటుంది. ఆ అమ్మాయి ఏదైనా మాట్లాడిందంటే తప్పు. ఆయనకి ఇంక ఈ వయసులో కావాల్సింది ఏంటి, అంత ముద్ద వేడిగా పెట్టండి, పోని చల్లదన్నం తినలేకపోతున్నాడేమో అని అనకుండా కొడుకులే తండ్రిని కొడుతుంటే ఇంకేంటండి, అది ఎంత తప్పది, బాధ కదండి. ఎంతంత కర్రలు పెట్టి కొట్టే తట్లు తేలిపోయినాయి ఈ పంతా. ఏం బాగు తింటారు, ఏం సుఖపడిపోతారు, తప్పే కదండి. నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు మనసుకు బాధ అనిపించిందండి. మీకు ఏమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ పెట్టండి.